రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తోటి వైద్యులపై చర్యలకు నిరసనగా డాక్టర్లు ఆందోళనకు దిగారు. రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో 3 వైద్యుల సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వైద్యుల సస్పెన్షన్ ని వెనక్కి తీసుకొని ఎడల రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యులు డిఎంఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. आवाज दो, we want justice, we want justice, आवाज दो, आवाज दो, we want justice. అంటే పేషెంట్ను ఎలుకలు కరిచిన సంఘటనలో చాలా తొందరపాటు చర్యగా మా అధికారులు మా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కావ్య గారిని అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా తొందరపాటు చర్య. ఈ చర్యను మేము తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. రాష్ట్ర స్థాయి నుండి మేము టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా డాక్టర్లందరం కలిసి కూడా ఈరోజు మేము ఈ ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా మా డిఎంఈ గారు, హెల్త్ సెక్రటరీ గారు ఏవైతే వాళ్ళు సస్పెన్షన్ ఆర్డర్స్ ఎవరైతే మా డాక్టర్ల మీద ఇచ్చారో అవి వెంటనే ఎత్తివేయాలి. ఎందుకంటే ఏదైనా ట్రీట్మెంట్ విషయంలోనో లేకపోతే ఏదైనా టీచింగ్ ఎంబీబీఎస్ మిగతా పీజీ పిల్లలకి ఏదైనా టీచింగ్ విషయంలో ఇబ్బంది జరిగితే అప్పుడు డాక్టర్లకు నోటీస్ ఇవ్వడమా లేకపోతే వారిపైన చర్య తీసుకోవడమా అనేది ఉండాలి తప్ప ఇక్కడ శానిటేషన్ అనేది పూర్తిగా అది శానిటేషన్ ఏజెన్సీకి సంబంధించింది, వాళ్ళని చూసేది అధికారులు. సో ఇలా కాకుండా తొందరపాటు చర్యగా ఎవరినో ఇది చేయడానికి మా డాక్టర్లు అనేది బలి చేయడం అనేది ఖచ్చితంగా